ట్రాఫిక్ రూల్స్ ను చాలా పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఎట్లా అందిస్తారు? ఈ రోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. దీంట్లో పాయింట్ల విధానాన్ని ఇప్పటికి ప్రవేశపెట్టారు. అయితే పాయింట్ల విధానంతో 24 నెలల్లో ఎవరైతే 12 పాయింట్లు దాటుతారో వాళ్ళ లైసెన్స్ ని సంవత్సరం పాటు రద్దు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అసలు కొత్త పాయింట్ విధానం ఏంటి, అసలు ఇది ఎలా అమలు చేయబోతున్నారు దానికి మాట్లాడిన ప్రస్తుతానికి జాయింట్ సిపి రవీందర్ గారు. సార్ చెప్పండి, మీరు తీసుకొచ్చిన కొత్త పాయింట్ల విధానం ఎలా అమలు చేస్తారు, దీనికి ఏమైనా వ్యవస్థ ఉందా? ఇప్పుడు ఏంటంటే మనం కంట్రీలోనే ఫర్ ద ఫస్ట్ టైము ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ని మనం ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాము, ఈ రోజు అమలు చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనకి ఎవరైతే ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తారో, అంటే ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి పెనాల్టీ ఫైన్తో పాటు ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, దానికి 100 రూపాయల ఫైన్తో పాటు మనకి ఒక పాయింట్ని కూడా పెనాల్టీ పాయింట్ని కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వేరియస్ వయలేషన్స్కి సపోజ్ సిగ్నల్ జంపింగ్ ఉంది 2 పాయింట్స్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 2 పాయింట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్లో 3 పాయింట్స్, ఈ విధంగా 1 నుండి 5 పాయింట్స్ వరకు వేరియస్ వయలేషన్స్కి మనం పాయింట్ సిస్టమ్ని అవార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పాయింట్స్ 12 దాటినట్టయితే 24 నెలల పీరియడ్లో 12 పాయింట్ దాటినట్టయితే లైసెన్స్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళు వెహికల్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే వెహికల్ నడపడం అంటే లైసెన్స్ లేకుండా నడపడం అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, వెహికల్ సీజ్ చేసేసి మనం అంటే క్యాన్సిల్ అయిన తర్వాత నడిపినట్టయితే వెహికల్ని సీజ్ చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వల్ల ఆయనకి 3 నెలల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత రివోక్ అయిన తర్వాత మళ్ళీ 12 పాయింట్స్ ఎక్కువైనట్టయితే మళ్ళీ 2 ఇయర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే బేసికల్లీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఫైన్స్ ఉండగా పెనాల్టీ పాయింట్ తీసుకోవడానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే మనము హైదరాబాద్ సిటీలో ఒక సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ని మనము ఇంకల్కేట్ చేయడానికి, ఈ రోడ్డు ప్రమాదాలని పూర్తిగా తగ్గించడానికి, రోడ్డు భద్రత సేఫ్టీ కోసం అని చెప్పేసి మనము తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో మనము లైసెన్సెస్ క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ దీన్ని ఒక టూల్ లాగా యూజ్ చేసేసి ఎందుకంటే ఒక డిసిప్లిన్ రోడ్ మీద నడిచేటప్పుడు, రోడ్ మీద వెహికల్ నడిపేటప్పుడు ఒక డిసిప్లిన్ తీసుకురావాలని, రోడ్ యాక్షన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పెనాల్టీ పాయింట్ తీసుకోవడం జరిగింది. మనకి ఎలాంటి మెకానిజం ఉంది పాయింట్లను గుర్తించడానికి, పాయింట్లను కౌంట్ చేయడం మెకానిజం మన దగ్గర ఎలాంటి వ్యవస్థ ఉందా? అసలు ఇది టోటల్లీ ఆన్లైన్ అండి, టోటల్లీ ఆన్లైన్. మనం ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామో ఒక వయలేషన్ని మనము ఆ ట్యాబ్లో ప్రింట్ చేయంగానే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్టీఏ సర్వర్కి వెళ్ళిపోయి మనం మళ్ళీ ఆర్టీఏ సర్వర్ నుంచి మనకు పాయింట్ అలర్ట్ అయ్యి మనకు ఆ ట్యాబ్లో వచ్చేస్తుంది. మనం ప్రింట్ తీసేటప్పటికి దాని మీద వయలేషన్స్ అన్ని డీటెయిల్స్తో పాటు ఏదైతే వయలేషన్ జరిగింది దానికి ఎన్ని పాయింట్స్ అలర్ట్ చేయబడ్డా ఆ పాయింట్స్ కూడా ప్రింట్ చేయబడుతుంది అనమాట. ఒకసారి 12 పాయింట్లు అయిన తర్వాత ఆటోమేటిక్గా లైసెన్స్ డీటెయిన్ అని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాన్ని వెహికల్ లైసెన్స్ డీటెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కమ్యూటర్స్కి ఆర్టీఏ నుంచి ఒక నోటీస్ పోతుంది. ఒక 10 days లోపల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఆ లైసెన్స్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ బట్టి దాన్ని ఇమీడియట్ క్యాన్సిల్ చేస్తారు. అది డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి 1 year వరకు అది క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈలోగా ఈ ఒరిజినల్ లైసెన్సు అథారిటీస్ దగ్గరనే ఉంటుంది. అందులో వాళ్ళకి మెసేజ్ పోతుంది, డేట్ ఆఫ్ సస్పెన్షన్, డేట్ ఆఫ్ రివోక్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ లైసెన్స్ తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళు వాహనాన్ని నడిపించవచ్చు అనమాట. ఈ విధంగా టోటల్ సిస్టమ్ ఈస్ ఆన్లైన్. సో కాబట్టి దే ఇస్ నో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్. వీ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ ద ఫీల్డ్ ఆల్సో. కాబట్టి ఎవ్రీథింగ్ ఆన్లైన్, దీనిలో చేసేది ఏముండదు, ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు కదా, రెస్పాన్స్ ఏమైనా ఉందా, లేకుంటే ఏమైనా కాదు మేము చేయలేము అని చెప్పి కన్నా వాళ్ళ నుంచి యాంటీగా ఉందా? అలాంటిది ఏమిటండి, చాలా మంది పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఫైనల్ స్పేస్ సిస్టమ్ వస్తుందంటే నిజంగా ఎప్పుడు ఇంకా అమలు చేయాలి, ఇది మనం ఇప్పుడు చాలా లేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇదేంటంటే బేసికల్లీ ఈ వయలేటర్స్కి భయం తప్ప సరిగ్గా రూల్స్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఎలాంటి భయాందోళన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాఫీగా వాళ్ళు ప్రయాణం చేసుకోవచ్చు. ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళకి భయం ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. తప్పు చేసేవాడు భయపడాలి తప్ప తప్పు చేయనివాడు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు నుంచి పాయింట్ల విధానాన్ని ఇప్పటికీ అమల్లో చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఒక అవగాహన కావచ్చు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటికీ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా 12 పాయింట్లు ఏదైతే 24 నెలల్లో 12 పాయింట్లు కనుక దాటితే వెంటనే సస్పెండ్ 1 year పాటు లైసెన్స్ సస్పెండ్ చేయబోతున్నారు. అదే సెకండ్ టైం అదే తప్పును మళ్ళీ చేస్తే
2 years పాటు సస్పెండ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పూర్తి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ప్రతి పాయింట్ని కూడా అటు ట్యాబుల్లో అనుసంధానం చేసి ఆర్టీఏ ప్లస్ ట్రాఫిక్ పోలీసు ఇద్దరు కలిసి దీన్ని వర్క్ చేయబోతున్నారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు కఠినంగా శిక్షించేందుకే ఈ ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.